బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజశేఖర్ పై చర్యలు తీసుకున్నారు జిల్లా ఎస్పీ. దళిత మహిళను వేధిస్తున్నాడంటూ మహిళా కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మహిళా పోలీస్ స్టేషన్లో న్యాయం కొరకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళతో ఎస్ఐ రాజశేఖర్ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తరచూ వీడియో కాల్స్ చేస్తూ వేధించాడు. వేధింపులు ఆపాలంటూ మహిళ భర్త కుటుంబ సభ్యులు ఎస్ఐని వేడుకున్నా ఊరుకోలేదు. దీంతో ఎస్ఐ వ్యవహారం మీడియాకు తెలిపారు బాధితులు. మీడియాలో వార్తలు రావడంతో సదరు ఎస్ఐ రాజశేఖర్ ను వీఆర్కు పంపించారు ఉన్నతాధికారులు. విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు ఎస్పీ రత్తా. శ్రీ సత్యసాయి జిల్లా పట్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజశేఖర్ పై చర్యలు తీసుకున్నారు జిల్లా ఎస్పీ. దళిత మహిళను వేధిస్తున్నాడంటూ మహిళా కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మహిళా పోలీస్ స్టేషన్లో న్యాయం కొరకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళతో ఎస్ఐ రాజశేఖర్ అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తరచూ వీడియో కాల్స్ చేస్తూ వేధించేవాడు. వేధింపులు ఆపాలంటూ మహిళ భర్త కుటుంబ సభ్యులు ఎస్ఐని వేడుకున్నా ఊరుకోలేదు. దీంతో ఎస్ఐ వ్యవహారం మీడియాకు తెలిపారు బాధితులు. మీడియాలో వార్తలు రావడంతో సదరు ఎస్ఐ రాజశేఖర్ ను బీఆర్కు పంపించారు ఉన్నతాధికారులు. విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు ఎస్పీ రత్న. మహిళను లైంగికంగా వేధించిన పట్నం ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ. సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. పట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజశేఖర్ ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను వేధించాడు. వీడియో కాల్స్ చేస్తూ టార్చర్ పెట్టాడు. నూడ్ కాల్స్ వ్యవహారం బయటకు రావడంతో జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. మహిళను లైంగికంగా వేధించిన పట్నం ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ. సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. పట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న రాజశేఖర్ ఫిర్యాదు కోసం వచ్చిన మహిళను వేధించాడు. వీడియో కాల్స్ చేస్తూ టార్చర్ పెట్టాడు. నూడ్ కాల్స్ వ్యవహారం బయటకు రావడంతో జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.